ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర చేస్తున్నారు పోలీసులు. దండయాత్ర 2.0 పేరుతో జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 149 డ్రగ్ హాట్స్పాట్లు గుర్తించి దాడులు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ రామకృష్ణ తెలిపారు. విజయవాడలోని వాంబే, కేజీఎఫ్, నున్నా, అజిత్ సింగ్ నగర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 22 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. మొత్తం 209 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 22 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. నిందితుల్ని స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చామని అడిషనల్ డీసీపీ చెప్పారు. జిల్లాలో 149 హాట్స్పాట్లని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ నైట్ సిపి గారి ఆదేశాల మేరకు ఈ హాట్స్పాట్స్లో ఈ పోలీసు సిబ్బందితో ప్లస్ మెడికల్ స్టాఫ్తో కలిసి సర్ప్రైజ్ చెక్ చేసి ఈ డ్రగ్స్ ఎవరైతే తాగుతున్నారో వీళ్ళు ఎడిక్ట్ అయ్యారో ఈ సస్పెక్టెడ్ పర్సన్స్ అందరినీ కూడా పికప్ చేసి ఈ స్పాట్లోనే వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా ఈరోజు 109 మందికి మనం టెస్ట్ చేస్తే దాంట్లో భాగంగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 22 మందిని కూడా రేపు ఉదయం మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి తగిన మెడికేర్ మేము ఇప్పిస్తాం. అలాగే వాళ్ళకి ఈ డ్రగ్స్ వాడటం వల్ల కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర చేస్తున్నారు పోలీసులు. దండయాత్ర 2.0 పేరుతో జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయటం కోసం పోలీస్ యంత్రాంగం గత కొన్ని రోజులుగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. ఈ రోజు కూడా కార్డన్ సెర్చ్ పేరుతో విజయవాడ, సింగనగర్, పాయకాపురం ప్రాంతాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దానికి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అనుమానితులు న్యూ రాజరాజేశ్వరపేటలో కేజీఎఫ్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది అనుమానితుల్ని అక్కడికక్కడే మొత్తం అదుపులోకి తీసుకుని వారిని యూరిన్ టెస్టులు చేశారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొద్ది రోజులుగా ఒక కార్యాచరణ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా 139 ప్రాంతాల్లో డ్రగ్స్ ఎక్కువగా వినియోగించేటువంటి స్టాక్ని పోలీస్ యంత్రాంగం గుర్తించింది. మొత్తం పోలీస్ మెడికల్ సిబ్బంది ఈ ఆధ్వర్యంలో ఈ స్పాట్ లో ఆకస్మిక తనిఖీలు రెగ్యులర్ గా చేస్తున్నారు. ఈ రోజు కూడా విజయవాడ, న్యూ రాజరాజేశ్వరపేట, సింగనగర్, నాయకాపురం ప్రాంతాల్లో ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అనుమతులు అదుపులోకి తీసుకుని వాళ్ళు అక్కడికక్కడే యూరిన్ టెస్టులు చేశారు. తాజాగా 109 మందికి పరీక్షలు నిర్వహిస్తే 22 మందికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని 22 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స, కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాంబే కాలనీ, కేజీఎఫ్ కాలనీ, నున్నా, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం మీద 149 హాట్స్పాట్ లో ఉన్నట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేయటం, ఆ ప్రాంతంలో వారికి అనుమానితుడికి టెస్టులు నిర్వహించడం, టెస్టుల్లో పాజిటివ్ వచ్చినటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడం, వారి పోలీసులు నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఒకవైపు మరొకవైపు వైద్య సిబ్బంది కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. దీనికి మంచి ఫలితాలు వస్తున్నాయంటే కొన్ని ఎక్కడైతే హాట్ స్పాట్ ని గుర్తించారో ప్రాంతాల్లో నిత్యం నిఘా, అదేవిధంగా తనిఖీలు చైతన్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతాయి. థ్యాంక్ యూ జయరాజ్.